మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. మకర రాశి, మరి మకర రాశి వారికి ఎంతో అదృష్ట యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి ఈ యొక్క గురు అతిచార యోగం. ఈ గురు అతిచార యోగం ద్వారా మకర రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను వారి జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చును. మకర రాశి వారికి ముఖ్యంగా వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే వివాహంలో ఏమైనా కొద్దిపాటి గొడవలు ఉన్నా, అలాగే వివాహంలో ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉన్నా, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నా కూడా 100కు 100% ఈ కార్తీక మాసం లోపు మీకు వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా జీవిత భాగస్వామి కూడా మీకు తప్పకుండా అనుకూలించేటువంటి పరిస్థితులు. వివాహం జరిగింది అనుకుందాం, గొడవలు అవుతున్నాయి అనుకుందాం, ఈ 40-45 రోజులలో మంచి మార్పు కనబడుతున్నది వారి యొక్క ప్రవర్తనలో. అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నవి, జాగ్రత్త. వ్యాపార భాగస్వాములలో పొత్తులుగా ఉండేటువంటి వారికి గొడవలు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఖచ్చితంగా మీకు మీ సంకల్పంతో వారు మనసు మారి అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నవి. వ్యాపార భాగస్వాములతో గొడవలు వస్తూ ఉంటే సద్దుమణిగే పరిస్థితి ఉంది. కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును. అదేవిధంగా మనకు అనూహ్యమైనటువంటి ఆపదల నుండి తప్పకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా కొన్ని సందర్భాలలో మనం అనుకుంటాం కానీ ఎట్లా అంటే అద్భుతమైనటువంటి విజయప్రాప్తి మనకు తెలియకుండానే లభించే పరిస్థితి ఉంటుంది. మరి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు కొంత కార్యాలలో సానుకూలమైనటువంటి వాతావరణము, అదేవిధంగా చక్కటి పుణ్యము, దీంతోపాటుగా కీర్తి, ఆరోగ్యము, ధనాదాయము, ఇలా ఎన్నెన్నో కూడా మనకు మన మకర రాశి వారికి యోగాన్ని తెచ్చిపెట్టబోతుంది. కనుక మకర రాశి వారు ఏమైనా వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, మాకు ఈ పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకున్నా, లేదా మేము గృహము నిర్మించుకోవాలి అని అనుకున్నా, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకున్నా, అధికంగా మాకు నరదృష్టి ఉంది, నరదృష్టి ఏర్పడుతుంది అని అనుకున్నా, వీరందరికీ కూడా చల్లని కబురు ఏంటి అంటే మీ యందు భగవంతుని యొక్క అనుగ్రహము రాబోతూ ఉన్నది. ఇది గమనించుకోండి. చక్కటి కార్యసిద్ధి, శరీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అధికార సందర్శనము అంటే పై అధికారులు వచ్చి మీకు ప్రశంసలు ఇచ్చి వెళ్ళిపోతారు. అదేవిధంగా కొంతమేర సంపూర్ణమైనటువంటి ఆనందముతో మీకు ఈ యొక్క గురు అతిచార యోగము యోగించబోతుంది. కనుక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా దగ్గరలో ఉండేటువంటి గురువులను కలిసే ప్రయత్నం చేయండి. మీ గురువు గారికి ఎవరుంటే వారికి చక్కటి ధోతి, చక్కటి వస్త్రాలు, చక్కగా ఒక ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి పుష్పాలు, ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి గంధము, పన్నీరు, సువాసన వెదజల్లేటువంటి వస్తువులను, పచ్చకర్పూరము ఇలాంటివి తీసుకువెళ్ళి దానంగా ఇవ్వడం ద్వారా చక్కటి స్వీట్స్ చక్కగా ఇవ్వడం ద్వారా ఇంట్లో పిల్లలు ఉంటారు, వారు ఎంతో మురిసిపోతారు. కనుక గురువుగారి పిల్లలకు స్వీట్స్ ఇచ్చినటువంటి ఇది ఎవరికి చెప్పద్దు, మళ్ళీ తీసుకువెళ్ళినామా ఇచ్చినామా అంతే, మూడో కంటికి తెలియకుండా ఇచ్చేయాలి. ఇట్లా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.